అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఈరోజు మార్నింగ్ టైం కుదరలేదు, స్కూల్లో టైం అవుతుందని తొందరగా వెళ్ళాము, వీడియో స్టార్ట్ చేయలేదు. ఈవినింగ్ టీ తాగుతున్నాం ఫ్రెండ్స్. నేనైతే కాఫీ తాగుతున్నాం, వాళ్ళు టీ తాగుతున్నారు. కాఫీనా? మా చెరచేరు చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా రొట్టె తింటున్నాడు ఆలుగడ్డ కర్రీతోటి. సూపర్. ఇట్లా ఈవినింగ్ వచ్చినాక ఇలా తినాలి. పాలు టీ తాగితే కూడా మంచిదే, కానీ టీ తాగకుండా ఇలాంటివి చేయాలి. టీ ఏం తాగడం మంచి చేసింది కదా, తాగవద్దు టీ ఇట. ఇలా చేస్తే ఇంకా మంచిది హెల్త్. చిన్నపిల్లలు కదా, మీరు 4 టైం తిన్నా ఏం కాదు ఫ్రెండ్స్. కాఫీ తాగుతుంటే మంచిగా వస్తుంది. పెద్ద హోటల్ కాఫీకి 250, 300 ఒక హోటల్కి వెళ్ళా ఫ్రెండ్స్. ఆ మధ్యలో మా ఫ్రెండ్స్ తోటి 450 ఫ్రెండ్స్ ఒక కప్పు కాఫీకి. మా ఫ్యామిలీ తోటి వెళ్ళాము ఎక్సెస్ మాల్కి వెళ్ళినప్పుడు. అక్కడ మేము 250 కదా, 250 రూపీస్ ఏమో ఒక కప్పు కాఫీ. కానీ మన బడ్జెట్లో లేకుండా ఫ్రెండ్స్ 250 రూపీస్కి ఒక కప్పు తాగినాము. ఇంకోసారి ఏమో మా మిత్రులతో కలిసి వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకో హోటల్లో 450కి ఒక కప్పు కాఫీ ఫ్రెండ్స్. అది మన బడ్జెట్లో అయితే లేకుంటుంది. మనం 250కే మంచిగా బిర్యానీ తినగలుగుతాం. మనము మామూలుగా మన మంచి హోటళ్ళలో బిర్యానీ తినవచ్చు మంచిగా. 450 అంటే మంచిగా అన్ని ఐటమ్స్ తినవచ్చు. ఆ రేట్ అంటే ఇక బాగా ఉన్న వాళ్ళకి ఏం కాదు, మాలాంటి వాళ్ళకైతే చాలా ఇబ్బంది. అది కాఫీ తాగుతుంటే అది మంచిగా వస్తుంది. ఆ కాఫీ దాంతో ఢిల్లీకి టికెట్ తీసుకోవచ్చు ట్రైన్లో. 500 ఉండే. నేను అప్పుడు ఫస్ట్ వెళ్ళినప్పుడు ఢిల్లీ టికెట్ 500. ఒక కాఫీ ఖర్చుతో మంచిగా ఢిల్లీ కూడా వెళ్ళవచ్చు రైల్వేలో. అంత ఉంటుంది. నిన్నైతే వర్షం బాగా కొట్టింది ఫ్రెండ్స్. ఈరోజు కొట్టినాము. మాకు వల్లేదు అక్కడ అసలు. మా స్కూల్ సైడ్ లేదు ఫ్రెండ్స్ వర్షం అయితే. మా సైడ్ అసలే పడలేదు. అందుకే నేను ఎప్పుడు పడలేదు అంటున్నా. మా స్కూల్ ఉన్న ఏరియా అయితే వర్షం పడలేదు ఫ్రెండ్స్. అప్పుడు పడిపోయింది, మళ్ళీ అప్పటి నుంచి ఎండ కొట్టింది. కానీ కొంచెం వర్షం పడ్డందుకు కొన్ని మొక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు టీ తాగాక మళ్ళీ మొక్కలు నాదాం అనుకుంటున్నాము. ఎందుకంటే ఇక మళ్ళీ హాలిడేస్ వరకు టైం వేస్ట్ చేయడం ఎందుకు, హాలిడేస్లో కూడా వేరే ప్లాన్స్ ఉన్నాయి. అందుకోసం మొక్కలు తెచ్చానని చెప్పాను కదా, ఆ మొక్కలు ఈరోజు కొన్ని నాటదామని ఫిక్స్ అయినాము. వెబ్సైట్ ఆల్రెడీ పెట్టేసాము. ఇంకా కొన్ని వేరే మొక్కలు, పళ్ళ మొక్కలు నాటాలని చూస్తున్నాం. ఇప్పుడు కాఫీ తాగేసి వెళ్తాం ఫ్రెండ్స్. ఇక మొక్కలు నాటడం అయితే స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. నవదీప్ తవ్వుతున్నాడు. ఇక్కడ టేకు చెట్లలో ఇంకో ఖాళీ ప్లేస్ ఉండే, అక్కడ తవ్వుతున్నాడు. తను తవ్వుతుంటే కాసేపు శరత్చంద్ర మట్టి తీశాడు. తర్వాత నేను మట్టి తీశాను. ఒక తర్వాత ఇలా చేసాము. మళ్ళీ నవదీప్ తవ్వాడు. నవదీప్కు దోమలు వస్తున్నాయి అక్కడ. ఆ సైడ్ దోమలు ఎక్కువ ఉండడం వల్ల ఇది ఇంకో మొక్క కోసం ఇక్కడ ఇంకోటి దవ్వాము. అక్కడ పనికిరాని మొక్కలు ఉంటే కట్ చేస్తాను. ఆ లోపు నరికే ఆ కత్తి పిడియ ఉసిపోయింది నరుకుతుండగానే.
అందుకు దాన్ని సెట్ చేయడానికి ప్రయత్నించాను. ఎంత ట్రై చేసినా అదైతే సెట్ కాలేదు. లోపల క్రాస్ అయ్యింది, అందుకోసం అది సెట్ కాలేదు. ఆ పెడికి ట్రై మళ్ళీ సెట్ చేద్దాం, మిగిలింది కట్ చేద్దామని, కానీ సెట్ కాలేదు ఫ్రెండ్స్. నవదీప్ అయితే ఇక్కడ దవ్వుతూనే ఉన్నాడు. నేను అలా ట్రై చేయడానికి చూశాను కానీ అలా కావట్లేదు. అది సెట్ అవ్వనందుకు ఇక వదిలేసినాను. తర్వాత కట్ చేద్దాంలే మిగతావని. తర్వాత ఇంకా వేరే మొక్క కోసం ఇక నేను తవ్వడం స్టార్ట్ చేశాను. తవ్వుతూ ఉండగానే శరత్చంద్ర మొక్కలు అయితే తెచ్చాడు. బాబు తీసుకుందా అని పిలిచాడు రోడ్డు పై నుంచి. వెళ్ళి ఆ మొక్కలు అతను కొంచెం తీయడానికి అంత ఇబ్బంది అవుతుంది కదా, అందుకు నేను వెళ్ళి తీసుకున్నాను. తీసుకొని మొక్కలను అయితే ఇక్కడ తీసుకురావడం జరిగింది. వర్షం వచ్చేలా ఉంది కదా, అదే స్టార్ట్ అవుతుంది కనుక మొక్కలు వేద్దామని మొక్కలు తవ్విన కాడికైతే పెడుతున్నాం ఫ్రెండ్స్. మొక్క కవర్ అయితే ఎప్పి మొక్కను నాటడం జరుగుతుంది. కొద్దిగా ఎరువేసి మట్టిని పొడుస్తున్నాను. గది చూడండి ఫ్రెండ్స్, మొత్తం మాడిపోయింది. ఆ రోజు అయితే గది చాలా ఉండే, గది మందు కొట్టాక మొత్తం నీట్గా అయింది. లేకపోతే అక్కడ వెళ్ళడానికి కూడా ఇబ్బందికరంగా ఉండే, గది మరీ పెరిగింది. అందుకు మొత్తం గది మందు కొట్టడం వల్ల మొత్తం గది చనిపోయి కిందికి పడిపోయింది. అందుకు ఇలా లోపలికి వెళ్ళి పని చేసుకోవడానికి ఈజీగా ఉంది. లేకపోతే మా పిల్లల్ని కూడా లోపలికి తీసుకుపోయేలా లేకుండే. మొత్తం గది చాలా పెద్దగా పెరిగినాయి కనుక అందులో ఏమున్నది కూడా తెలియకుండే, అందుకే గది మందు కొట్టాను. అక్కడ మొక్క నాటడం అయితే జరిగింది. తర్వాత ఇంకో మొక్క నాటుతున్నాము. నాటుతున్నాగానే వర్షం అయితే చినుకులు స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. అందుకు ఈ మొక్కను స్పేస్పేడ్గా నాటడం జరిగింది. వర్షం స్టార్ట్ అయింది, అందుకే తొందరగా స్పేస్పేడ్గా నాటడం జరిగింది. ఇక్కడ కాస్త ఎరువేసి మట్టి పులుస్తున్నాము. అక్కడ నుంచి వర్షం కోసం అయితే ఇంటికి వచ్చాం ఫ్రెండ్స్. మేము వెళ్తున్నాను, వాన అయితే దబాయించి వచ్చింది. వాన కొద్దిగా వస్తున్నామని వచ్చేసాము. కొన్ని మొక్కలు పెట్టేసాము. ఇక వర్షం కోసం వచ్చి ఇప్పుడే తెచ్చాపైన మొక్క పెడుతున్నాం. వర్షం వానదేవుడు అయితే బాగానే అనుకూలిస్తుంది వాతావరణం మా మొక్కలకైతే. మా నవదీప్ నిన్న పోయి నీళ్ళు పోసిండు, చాలా రోజులు అయిందని నీళ్ళు పోయించినాం. పోపించాక ఈవినింగ్ మళ్ళీ వర్షం వచ్చింది. మొక్కలు బాగానే రోజులు అయింది వర్షం లేకని నీళ్ళు పోస్తే పోసేటప్పుడు ఎర్రటి ఎండాకాలంలో సాయంత్రం కల్లా వర్షం వచ్చేసింది. ఇలా కొట్టాలి ఫ్రెండ్స్. ఇప్పుడు రైతులకు కూడా అవసరం ఉంది, మాకు కూడా అవసరమే. కరిగేట నారు వేయడానికి ఇలా బాగా డబ్బంచి కొట్టిందనుకో, ఇక నారు వేసేస్తాం. నారు వచ్చేస్తున్నది. కొన్ని రోజులు కొట్టాలమ్మ, కొడితే మళ్ళీ నీళ్ళు బాగా ఇంకా మిగిలిన కుంటలు చెర్లు అన్నీ నిండుతాయి. తర్వాత ఇక మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ వస్తే పంటలు మంచిగా అవుతాయి. ఇప్పుడు మొక్కజొన్నలు గిట్ట మంచిగా పెద్దగా అవుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు కొట్టి మళ్ళీ ఒక వారం అలా గ్యాప్ ఇస్తాయి. టమాటాలకు ఎక్కువ కొడితే మురిగిపోతాయమ్మా. టమాటా తోట అవు 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 వానమ్మ 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 అంటే పాట పాడతావా? పాడు 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 పాడు.
ఒక్కసారి వచ్చిపోవే వానమన్ వస్తున్నది ఆల్రెడీ కదా మాట్లావా రాదా ఏమొస్తుంది మరి ఎంత ధైర్యమే వానాదా అంటావా పాడతా ఎంత ధైర్యమే వాన పాడతావా ఏం పాడతావు మరి ఏం పాట వస్తుంది వాన వల్లప్ప వల్లప్ప పాడతావా వాన 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 ఎన్నెల వాన డాడీ సినిమా కుదవని కుదవని ఇద్దరు చేయండి డాన్స్. డ్యాన్స్ చేస్తాము చేద్దామా చేస్తాం డ్యాన్స్ నెంబర్ 1 ఇద్దరు నెంబర్ 1 నెంబర్ 2. నెంబర్ 2 నేనేం కాదు నెంబర్ 1 ఈ మొక్క రేపు నెంబర్ 1 ఓన్లీ 1 మా చెరతుగా నెంబర్ చింతగింజలు తింటుంది ఫ్రెండ్స్ వాతావరణానికి చింతగింజలు తినాలనిపించింది తనకు చింతగింజలు తింటుంది ఎక్కువ తినవద్దు చింతగింజలు కూడా మంచిగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అందుకే తింటున్నారు మేము చిన్న ఉన్నప్పుడు తింటుంటే వద్దంటుంది ఎక్కువ తింటుంటే మా అమ్మ వాళ్ళు కానీ ఇప్పుడేమో డాక్టర్స్ కూడా సజెషన్ చేస్తుందంట మోకాల్లో తిప్పల గుజ్జుల కోసము కదా అందుకే తినమంటున్నాము ఒకప్పుడైతే వేరేలాగా తినొద్దు అంటుంది ఎక్కువ తినొద్దేమో అది కూడా ఓకేనా కొన్ని తినాలి రోజుకు 4-5 తినాలని. 4-5 వరకు ఓకే ఏవైనా కూడా ఎక్కువ తింటే మంచిది కాదు బాదాము పిస్తా కూడా ఎక్కువ తింటే మంచిది కాదు కదమ్మా ఓకేనా వాన బాగానే పడుతుంది. ఉరుముతుంది వర్షం దంచి కొడుతుంది అవునగా మనం పడవచ్చు కూడా రైతులకు నష్టమే ఇలాగే పడాలి ఓకేనా అట్లా పడితే నష్టం అవుతుంది లాస్ వస్తుంది అందుకు వర్షం అలా కొట్టొద్దు కదా దుబాయ్ షేకులు చెప్తాయి అట్లా తెలుసా దుబాయ్ షేకులు అప్పుడు హైదరాబాద్ పోయినప్పుడు పడ్డాయి కొనగల్లా చదచందా ఏం దేవత ఎప్పటికీ పని చేసి వచ్చి అలసిపోయి కూర్చొని చూడండి ఫ్రెండ్స్ అందరం కలిసి చేసినాము పెద్దే కదా చెట్లు పెట్టినాం మా చదచందనే తీసుకొచ్చిండు చెట్లను నవ్వు నవ్విందో నేను తీసిన చదచంద్ర తీసిండు పెట్టినాం ఇంకా కొన్ని ఎట్లా చేద్దాం అనుకున్నాము అదొక వర్షం వచ్చేసింది మళ్ళీ రేపు వెళ్దాం రేపు ఈవినింగ్ స్కూల్లో నుంచి వచ్చాక ఇలాగే డైలీ కొద్దిగా చేసుకోవాలి ఓకేనా ఓకే నువ్వేం చేస్తావమ్మా ఓకే అంటున్నావు తను కూడా చేయమని చేస్తాడు కానీ మేమే ఎందుకు లేని వద్దాన్నాము ఇంటికాడ నువ్వన్నాము గడ్డి మందు కూడా బాగా మంచిగా పోయింది ఫ్రెండ్స్ అక్కడ ఇంకా కూడా చేయలేదు ఆ రోజు నేను గడ్డి మందు కొట్టాము మొత్తం గడ్డి బాగా ప్యాక్ అయింది తీర్చిది ఉండే మొత్తం ఇప్పుడు ఎన్నీటికి ఉంది కదా సార్ మొత్తం గడ్డి ఎండిపోయింది అది కుప్ప కూలింది క్లీన్గా అయింది మంచిగా అయింది అందుకే అన్ని పిచ్చి మొక్కలు కొన్ని పనికిరాని చెట్లు ఉన్నాయి అవి తీసేసి అందుకే మంచి చెట్లు వేస్తున్నాం ఫ్రెండ్స్ మళ్ళీ స్టార్ట్ చేయడం అలాగా చింతగింజ ఇంతటి అర్సతే మాతో తెలుసా మీకు రాజు ఎప్పుడైనా వాళ్ళు ఓన్లీ ఫోన్ గేమ్స్ లూడో ఆడింటారు కానీ ఎప్పుడు అర్సతే మారుతుంది ఎప్పుడు అన్నవరా అంత లాక్డౌన్లో ఒకటి అర్థాన్ని ఎంతరా అర్థాన్ని ఎంత తెలుసా 8 చెమ్మ అంటే 4 4 అష్ట చెమ్మ ఇప్పుడు లూడో సేమ్ అదే అష్ట చెమ్మ సినిమా కూడా ఉంటుంది తెలుసా ఏ నవ్వు ఇష్టంగా లేవాలి వచ్చి ఇవ్వాలని ఇంతనా తెలియలేదా మళ్ళా కూర్చున్నాడు చూడండి అంత చెప్తే కూడా లేవకుండా కూర్చున్నాడు ఆరోగ్యంలో తినేసిండు వీడే చూసింది కదా ఫ్రెండ్స్ నన్నేమో తినేసిండు ఇప్పుడే మంచిగా కూర్చొని చూడండి ఫ్రెండ్స్ ఎంత చెప్పి ఇంతలేదు ఫ్రెండ్స్ ఇది కొంచెం మంచిగా ఉంది కదా అందుకే నాకు ఇష్టలేదు వీడు ఆ బాలేని కూర్చొని నాకు ఇచ్చినే ఆ రోజు బాలేని కూర్చి కూర్చొని ఫ్రెండ్స్ తినేసిండు వీడు ఈరోజు ఏమో లేవమంటే లేస్తున్నాడు మంచి వచ్చిండు ఇవ్వాలని ఇంత కూడా తెలియదా తెలియలేదా తెలియలేదంట ఫ్రెండ్స్ అక్కడ లేస్తలేదు వాళ్ళు ఏమో లేచి నాకు గుర్తించిండు ఏమన్నా న్యాయం ఉందా ఫ్రెండ్స్ లేవరా లేవు ఇలాంటి ఇంత చెప్తే లేదంటే నేను ఏమనాలి
సన్యాసాయం అంటారు కదా కేసీఆర్ గారు. అక్కడ పెద్ద సన్నాసాన్ని పట్టించుకో. టైం పాస్ ఫ్రెండ్స్, ఇదంతా టైం పాస్. మా బాబు వాళ్ళు ఇద్దరకము అప్పుడు నిన్న ముగ్గురు ఎత్తుకున్నాడు, ఇదనేమో ముగ్గురు ఎత్తుకున్నాడు ఫ్రెండ్స్. బాబు వాళ్ళక మా శరత్చంద్ర అయితే ఇన్నేమో తింటెత్తుకుంది, ఇన్నేమో వర్షం ఎత్తుకుండు, ఇన్నేమో వింటర్ ఎత్తుకుండు. ముగ్గురు పిల్లలు కూడా మోసింది ఫ్రెండ్స్ మావాడు. అలాంటి బలవంతుడు శరత్చంద్ర వెళ్ళగా. ఇప్పుడు ఏం తిన్నాం రా స్నాక్స్ లాక్? ఏమున్నాయి లక్ష్మి? చింతగింజలు స్నాక్స్ లాక్ ఆడుతాయమ్మా. కొన్ని శనగలకి నేర్చుకోవాలి ఏమన్నా స్నాక్స్ లాక్ ఇలా అయితే బాగుంటాయి. ఇప్పుడు ఇది వానకు కదా ఫ్రెండ్స్. మా ఊరు చూడండి డ్యాన్స్ చేస్తున్నాడు. లక్ష్మి ఏంటి స్నాక్స్? మిక్చర్ ఉన్నట్టుంది, మిక్చర్ ఒకటి, మిక్చర్ అని ఉన్నట్టుంది కదా, మిక్చర్ ఒకటి అసలు. శరత్చంద్ర హ్యావింగ్ ఖాళీ చేశాడా? వేసేసాడా? ఏం లేదు ఫ్రెండ్స్. ఏం చేస్తున్నారు? ఏమవుతుంది శనగలని ఏం చెప్పి కదా ఫ్రెండ్ కదా. ఉప్పు శనగలు వేసి కదా కొంచెం వేసి ఉప్పేసి ఎంత బాగుంటాయి కదా ఫ్రెండ్స్. ఇవేవి పనికిరావు ఫ్రెండ్స్. వాటి తిన్నారా? అంటే ఒక నానబెట్టాను, ఒక ఒక నీళ్ళు వేసి ఓకే నాన్నగా చేసి ఉప్పు నీళ్ళ కలిపి వేసేసి లేకపోతే నాకు ఏం అవసరం లేదు కదా ఫ్రెండ్స్. నాన్పినది తిన్నా బాగానే ఉంది కానీ టైం పడుతుంది కదా ఇప్పుడు మనం అంతసేపు వెయిట్ చేసినప్పుడు స్నాక్స్ కావాలి ఫ్రెండ్స్ ఫాస్ట్గా. ఫ్రెండ్స్ కన్నా స్నాక్స్ చేయమన్నా కదా, స్నాక్స్ చేయలేదు ఫ్రెండ్స్. డిమార్ట్ నుంచి తెచ్చినాం కదా, ఇవి ఉన్నాయి కదా తిందామంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ పని తప్పించుకుంటుంది. ఇలాంటి టైంలో పనికి వస్తాయని డిమార్ట్లు తీసుకున్నాము. మంచిగా పుట్నాలు చాలా బాగుంటాయి కదా. ఇప్పుడు ఈ వాతావరణానికి తినాలనిపిస్తున్న టైంలో ఇది దొరికింది. ఒకరోజు మనం ఎక్కడో చూడు ఎక్కడో వెళ్ళినప్పుడు ఇంటికి ఒకటి అయిపోయింది. తీసుకుపోయినప్పుడు మొత్తం ఇదే కంప్లీట్ చేసింది. చాలా టైం పాస్. తినట్లే చెట్లున్నాయి బాగున్నాయి కదా, సూపర్. బాగున్నాయి ఫ్రెండ్స్, నిజంగా బాగున్నాయి ఫ్రెండ్స్. వానకు ఈ వాతావరణానికి వీటికి సెట్ అయింది ఫ్రెండ్స్. పొట్టుకే చాలా తగ్గిట్ ఉంటుంది అన్న. తప్పగా ఉంటాయి వీటి పొట్టుతే అది చాలుతూ అది అంత ఉంటుంది కదా, అది ఊడిపోతే టేస్ట్ లేదు సార్. ఏంటిదా తినాలనుకుంటా వాళ్ళ తాతయ్యకి ఏమి కొట్టి తినాలనుకున్నాను. మెత్తగా ఉంటాయి కానీ తన పండ్లకి గట్టి అయితే అనుకున్నాడేమో, పళ్ళు నొప్పులు వేస్తే అనుకున్నట్టుంది. మెత్తగా ఉంటాయని చెప్పేది ఉంటుంది. గట్టి తినడానికి రావు కదా, అందుకుంటాను అప్పుడు. డిన్నర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. జొన్న రొట్టె వచ్చేసి ఉదయం జొన్న రొట్టె. నేను ఉదయం తొందరగా వెళ్ళాను ఫ్రెండ్స్. దాని రొట్టె మర్చిపోయింది ఈరోజు.
ఉదయం టిఫిన్ పెట్టడము ఆ రొట్టె వెళ్ళిపోయింది. నేను అక్కడే తిన్నాను. రొట్టె వెళ్ళిపోయింది. ఫీల్ అయినా ఆ రొట్టె వెళ్ళిపోయింది. ఇప్పుడు తింటున్నా. నా రొట్టె ఫ్రెండ్స్ ఇది. ఉదయం తినాల్సిన రొట్టె ఇప్పుడు తింటున్నా. బాయ్ ఫ్రెండ్స్.